రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్ని మమ్మల్ని కరుణించమని కేకలు నువ్వు ప్రార్థన చేయ, మమ్మల్ని బాగు చేయ, మమ్మల్ని ఈ కుటుంబం నుంచి విడుదల చేయ. మా యావ రావట్లేదు, మా పిల్లలు రావట్లేదు, కొట్లో చదువు రావట్లేదు, ఊళ్ళో నిలబడవట్లేదు. ఎందుకు ఈ వికారమైన జీవితం, ఎందుకు అనవసర జీవితం, ఎందుకు ఈ మానసిక జీవితం, ఎందుకు కుటుంబం ఉండి ఇల్లుండి బిడ్డలుండి నేను సేవన ఆలోచిస్తుంది అనే వేదన, అనే బాధ, అనే సమస్య కుష్ఠరోగం. అక్కడ రోగం వచ్చే కుష్ఠరోగం అదే సమస్య ఇవాళ అనేక మందికి ఉంది. దేంట్లో శాంతి లేదు, దేంట్లో సమాధానం లేదు, వాటి వారితో పరిగెడుపు లేదు, తలకరింపు లేదు. నువ్వు కుష్ఠరోగం సమానమే. అదే లక్ష్యాలతో బాధపడుతున్నప్పుడు యేసు ప్రభువులో మేలు పొందాలని, యేసు ప్రభువులో ఆశీర్వదించబడాలని, అయ్యో మీరు నన్ను బాగు చేయాలని ప్రార్థన చేయమని ఉద్దేశం. అది ప్రార్థన చేయమని వాడు అడిగాడు. అక్కడ దయచేసి ఎంతో దయచేసి నాకు ఇష్టమే, మీరు బాగుపడటం ఇష్టమే, మీ కుటుంబాలు కలగడం ఇష్టం అని చెప్పేసి ప్రార్థన చేయాలి. అక్కడ ఎక్క ప్రకారమే. కానీ వాళ్ళంతా భక్తులు, వాళ్ళంతా హీనమైన భక్తులు బతుకుతున్నారు. వాళ్ళలో ఉన్న చైతన్యమైన, వాళ్ళలో ఉన్న చాకచక్యమైన, వాళ్ళలో ఉన్న జ్ఞాపరితరమైన, వాళ్ళలో ఉన్న గట్టి విశ్వాసాన్ని, వాళ్ళలో ఉన్న ఆ భక్తి ఉందని ఆ నమ్మకాన్ని మన తిరిగి ఆయన ప్రార్థన చేయండి. నా వైపు ప్రార్థన చేసినట్టు లేదు. వాళ్ళు అడిగారు ప్రార్థన చేయమని, ప్రభువా మమ్మల్ని శుద్ధులుగా చేయమని ఆయన్ని కేకలేసే. అప్పుడు వెంటనే ఆయన చేయాలి, మీకున్న నాలెడ్జ్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం రండి అని, నాకు ఇష్టమే, మీరు బాగుపట్టు నాకు ఇష్టమే అని చెప్పేసి ఈ రోగము వీడిని వదిలిపోగాక అని చాలా సందర్భాల్లో ప్రార్థన చేశాడు. నువ్వు చూపు వదులు నాకు ఇష్టమే అని గుడ్డివాడు కళ్ళు తెప్పించాడు. అలాగే నీ రోగం తట్టు నాకు ఇష్టమే అమ్మ అని చెప్పేసి ఆ తల్లిని దీవించాడు. ఆ చచ్చిపోతున్న కొడుకుని తీసుకెళ్తుంటే అమ్మ నువ్వు లేడవుకో, నీ కొడుకు బతుకు నాకు ఇష్టమే అని పాటి ముట్టుకుంటే, ఆ శవాన్ని ముట్టుకుంటే వేసుకుంటున్నాడు. ఈ సందర్భాలు బైబుల్ వేసుకున్నవాడు బతుకు జరిగింది. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన వాళ్ళు అడిగారు కానీ దేవుడు చేయడు. నువ్వు ప్రార్థన అడుగుతున్నావు కానీ దేవుడు చేయడు. అసత్యం నువ్వు అడుగుతున్న ప్రభువా నన్ను దీవించు, నా రోగాన్ని తగ్గించు, నా కుటుంబాన్ని ఆచరించు అని ఎంతకాలంలో ఆ కుష్ఠరోగుల వంటి ఆచరణ, ఆ కుష్ఠరోగుల వంటి దీవెన, ఆ కుష్ఠరోగులు ఆచరించే ఆ మేలు నువ్వు కూడా కావాలని. వాళ్ళైతే కుష్ఠరోగులు, మనైతే కుష్ఠరోగులు కాదు. కానీ వారు పడుతున్న యాత్ర, వారు పడుతున్న తిరస్కారం, వారు పడుతున్న బాధ నీకు నాకు ఉండవచ్చు అని వారు ప్రార్థన చేయమని మహానుభావుడు యేసు ప్రభువాన్ని అడిగారు. యాత్రతో అడిగారు. బాధలు పడుతున్న బాధ లాంటిది, వాళ్ళ పడుతున్న యాత్ర లాంటిది. ఇంటికి వెళ్తారు లేదు, ఊళ్ళోకి వెళ్తారు లేదు, కొడుకుంటారు లేదు, పొందుతారు లేదు. అందుచేత వారికి దీవులు పొందాలని, మేలు పొందాలని యేసు ప్రభు వారికి ప్రాధాన్యపడ్డారు. ఈయన ఏం చేశాడంటే మనకి తెలుగు రావడం కోసం, మన పనులు తెరవడం కోసం, మనకి వాక్యంలో ఉన్న శక్తిని జ్ఞాపకం కోసం ఆయన ఏం చేశాడంటే, సరే ఎవరైనా అందుకు వేస్తూ చూసి అసలు కారణమా మీరు అడిగిన దానికి ఆయన చెప్పిన దానికి సంబంధం లేదు ఉందంటారా? అది కారణం పెద్ద చూడు ఆ ప్రాంతం నీకెందుకు, నాకెందుకు, నీ ప్రాంతం చాలు, నీ విశ్వాసం చాలు, నీ ధైర్యం చాలు, నీ నమ్మకం చాలు, దేవుడు దించేట్టుకుంది అంతే. అది వాక్యం నేర్చుకుంటే కలిగి ఉంది దేవుడికి అంటే నీ ఇంట్లో కోరిపెట్టాలి. నువ్వు కలిగిన దాన్ని దేవుడికి చేసిన తర్వాత కోరిపెట్టు. దేవుడికి 100 రూపాయలు అనుకున్నానండి, ఎవరు దిక్కుమాలు కనపడండి, అటువంటి బలపట్ల 2 ప్రైవేట్ పట్ల గురించి అనుకుంటే తప్పు. దేవుడి సొమ్మును కనవేశారు. దేవుడి సొమ్ము దేవుడికి చేసి నీకున్న దాంట్లో తింటాం అనేసి ప్రైవేట్ పట్టాలి. వాళ్ళు అది భక్తి. మనం చెప్తాం దేవుడికి వచ్చిన మారేసి ఆ వ్యవస్థను నీ ఇష్టానుసారంగా మార్చేస్తున్నావు. దానికి తగిన ప్రతిఫలం నువ్వు నేను అనుభవిస్తా ఖచ్చితమైన మాట. ఇక యేసు ప్రభువు ఏమని కాదు, ఈ జ్ఞానం లేని వాడు, ఈ తెలివి లేని వాడు, ఈ అంతరాని వాడు ఊరి చివరి అంటున్నవాడు అయ్యో మనం బాగు చేయాలంటే ఆయన బాగు చేయలేదు తెలిసి కూడా చేయలేదు. ఎందుకు తెలుసా? నీ గ్రీంటీ కంటే నా గ్రీంటీ కంటే మీరు వెళ్ళే మీ ఊళ్ళో ఉన్న యాజకులకు, నీకోసం ప్రార్థన చేసేవాడికి, నీకోసం ప్రార్థించే వాడికి నువ్వు బాగుండాలని, చర్చి మారకూడదని, వాటిని నేర్చుకోవాలని నీకోసం కన్నీళ్ళు ఇచ్చే యాజకులు కలపడం. దాంట్లో ఉన్నవాడు ఏమన్నాడే, నీలాగా నాగా తెలియని అడిగితే 10 మందిలో ఒకైనా
10 మంది లోపల కొన్ని అందరూ అర్థం మీద చాక్ చక్కెలు ఉంటాం, చాకులు పోకులు ఉంటాయి. లోపల ఉన్న వాళ్ళు ఎప్పుడు పడుకుంటున్నారు. 10 మంది లీడర్లు ఉంటారా ఉండరా? దాంట్లో ఫస్ట్ లీడర్ దద్దరికి, సెకండ్ లీడర్ దద్దరికి, ఇంకా ఉండదు అర్థంలా. ఈ పెద్ద దాని ఫస్ట్ లీడర్ ఏంటో నేను ఉంటాను. నువ్వు చూడచ్చా నేనంటే అక్కడ ఏమంటే బాబా నువ్వు ఫస్ట్ ఉంటే నువ్వు సెకండ్ ఉంటే అంట. అంటే ఈ 10 మందిలో చాకులు చాకులా బాబు కదా మాట్లాడరా కదా. అంటే ఈ 10 మందిలో ఈ అలాంటి ఎవడో ఉంటాడు ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు అలాంటి ఖచ్చితంగా ఉంటాడు. ఆడేవాళ్ళు మనం కలుపుతాం, లోకాన్ని కలుపుతాం, వ్యాధిని కలుపుతాం, బాగా తగ్గించుకుని అది కాకపోతే ఆయన చెబుతున్నాడా? ఊళ్ళో ఉండే పాస్టర్ గారు కలపాలా, ఊళ్ళో ఉండే వ్యాధులు కలపాలా. ఈడోడా మనం చెప్పింది అర్థమైందో, అసలు మనం ఏమనుకున్నా మనకి అర్థమైందో. ఆయన అలడిగింది వచ్చి ఆయన చెప్పింది వచ్చి చచ్చా అసలు మనవుడు నాలాంటి కూడా 10 మందిలో ఎవడో ఒకడు ఉందేమంటాడు. నీకు అర్థమైందా? వెంటనే ఆ యేసు ప్రభువు మాట ప్రకారంగా వెలుగుతుందగా అంతే. ఎంత గొప్ప ఆశ్చర్యండి అసలు. ఆయన బాగుపడతాడే. ఈయన ఏమన్నా ప్రార్థన చేసినా వాడు ఏమన్నా ప్రార్థన అడిగారు, నేను చేస్తాను అన్నాడా? ఎందుకు బాగుపడ్డారు ఆలోచించండి. ఐక్యత, ఈ కుటుంబంలో ఐక్యత లేదు, నువ్వు చస్తే బాగుపడవు. ఈ కుటుంబంలో ఏక సందర్భం లేదు, దేవుని మాటలో 10 మంది ప్రముఖులు ఉంటారు. దాంట్లో ప్రముఖ దేవుడు లేరు. అక్కడ మారాలి పాట పాడి కూడా ఎవరు ముందు మంచిగా ఎగి కొట్టరా? ఆ డమ్ము కొట్టుకొని పాడతాడు, డమ్ము కొట్టుకుంటూ పాడతాడు. ఈ వెనకాల వాళ్ళందరూ అలాగే పాడుతూ ఉంటారు. డబ్బులు నాకేముంటే డబ్బు కట్టని అంటాం, ఇక నాకేముండో ఎవరు 10 ఇచ్చాడు చూంటూ ఉంటారో అందరూ సాయంకాలం చోటకెళ్ళిపోయిన తర్వాత ఈ డబ్బులన్నీ కొమ్మని చేసి ఒరే మొత్తం వచ్చిందో కట్టాలంటే సరే ఖర్చుకు పోను, మరి ఆ చేసే పొలాలకు పోను, మనం మందుకు పోను, ఏమన్నా మిగిలిందో మనకి పొద్దున్న అది మామూలుగా అనుకుంటారు. హ్యాపీగా ఉంటారు. మనం చెప్పాలి, మనం ఎత్తుకు చూపించారు. ఏకాగ్రత లేకపోతాం, దేవుని గౌరవించారు. కారణం తెలుసా? వారు ఆటంకాలు 10 మందిలో ఆటంకాలు. ఈ పిచ్చలో పడు, ఇంట్లో ముగ్గులో పడు, నలుగులో పడు, నువ్వు గొప్ప మాటలు నేర్చి ఇంకొక కథ. మా ఆయన చెప్తున్నారు మాటలు నేర్చి ఇంకొక కథ మాట్లాడా తెలియదా? ఒక్క ఉద్యోగం తీసుకెళ్ళి ఈ మాట వచ్చేది ఇక్కడ లైన్లో నుంచి పెట్టింది బయట పొందారు. ఇదే ఫస్ట్ రావాలి పుష్పం అందరి ఎవరు వాడరు. అది అన్న మాట వచ్చేది అది పడకండి పుష్పం అందంట. ఈ వాడు పక్కన ఒక మరి చెప్పండి మరి ఈ భక్తి నా భక్తి అది పుష్కలా వద్దలేదు. ఖచ్చితమైన మాట అది బైబిల్లో ఉన్న వాక్యమైన. ఎందుకు బాగుపడ్డావు ఆలోచించావు? దేవుడు ప్రార్థన చేయలేదు. ఎందుకు బాగుపడ్డావు? ఆటంకం లేదు. ఎందుకు శుద్ధులైతే వారు ఎందుకుంటారా? వాళ్ళలో ఉన్న వినయం, వాళ్ళలో ఉన్న గౌరవం, వాళ్ళలో ఉన్న మర్యాద, వాళ్ళలో ఉన్న సిస్టమ్ విలువైన వాడు అయి ఉండొచ్చు. నువ్వు కూడా నేను కూడా విలువైన వాడు అయి ఉండొచ్చు. ఒకవేళ మనకి ఆసుపత్రి ఉండకపోవచ్చు, అందచంగా లేకపోవచ్చు. అదే అనుకోని మనం కూడా అభివృద్ధి ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఉన్నదేంటి, మనకు లేని ఏంటంటే 10 మందిలో నీ కుటుంబంలో ఆటంకాలు. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నాడు, పూజ చేస్తున్నాడు, అది పూజ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు తెచ్చుకెళ్ళి నువ్వు పోవచ్చు అంటారు, నువ్వు పోరాడాలంటే ఇంటి నుంచి కొడుతుంది. ఎలా ఇచ్చి ప్రార్థన అది గౌరవం, అది స్వస్థత, అది ఆశీర్వాదం. అలాగే నీ కుటుంబం ఉండడం కాక హల్లెలూయా. దానిలో శుద్ధుడైంది 18వ వాక్యం చదివిన ప్రార్థన చేస్తాను. 18వ అదే 17వ అధ్యాయంలో తప్ప దేవుడి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగపడలేదు అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాను. అందుకు 10 మంది శుద్ధులైన కారా? ఆ 9 ఎక్కడ? ఈ మనుషుడు తప్ప అన్యుడు తప్ప అన్యుడు అక్కడ పొందేదో ఉన్నట. ఈ అంజుడు కాదు, ఆ అంజుడు కాదు, ఈ అంజుడు. ఈ అమ్మాయిని తెచ్చుకోవాలి. ఈ అమ్మాయిని ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి దగ్గర ఉన్నది అది
ఈ అబ్బాయి నాకు దగ్గరగా ఉంది. ఈ అన్యుడు తప్ప అంటే యేసు ప్రభు వారికి దగ్గరగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడా? అదే నువ్వు చేయవలసింది ఆదివారం దేవుడికి దగ్గరగా ఉండు ఉండు ఉండు. నేను పొందిన తర్వాత వెళ్ళిపోయాడు అనుకోండి, అమ్మండు వెళ్ళిపోయారు. చెత్త అమ్మండు వేరు కోసమే వచ్చి కూడా దేవుడి కోసం. అబ్బా, నాకు మేలు చేయదైనా నీకు అట్టుకోండి కదా ఆయన, అట్టుకోండి కదా లెక్క ఇది. ఎంత మేలు చేసి అట్టుకుందా, మేలు చేయదైనా నీ సన్నిధానం సాక్షి ఏ ఊరంతా కదా నువ్వు చేసింది లేదు. నా సాక్ష్యాలు పెట్టి నా కుటుంబీకులతో, నా క్యాస్టులతో, నా విధానంలో, నా తెలుగులతో ఆడిపోవాలైనా రేపు జీవితం ఎలా తీసావా? వేరు కోసం వచ్చారు, ఒక్కరికి కూర్చున్నారు, ఆశీర్వాదం పొందుకున్నారు, మేలు పొందుకున్నారు. ఎట్లొస్తున్నారు వెళ్ళిపోయి తమ్మండు ఎదవలన్నారు వెళ్ళిపోయారు. ఈ అన్యుడు తప్ప ఏన్యుడు, ఈ అన్యుడు తప్ప మనందరం ఈ అన్యుడు తప్ప మిగతా వాళ్ళు లేరు. అది నీ జీవితం, అది నా జీవితం. అన్యుడు తప్ప మిగతా వాళ్ళు ఏదే అంటే దేవుడు మహిమపరిచేవారు అన్యులో అనుమర్చుకోకూడదు. దేవుడు కనపరిచేవాడు ఎవరో అన్యులో, దేవుడి ఉపకారం మర్చిపోలేదు ఎవరో. మిగతా ఇద్దరు మూర్ఖులు, దొంగలు, ద్రోహులు, ఉపకారం కోసం వచ్చేవాళ్ళు. ఒకళ్ళు ఆ 90 చూపిస్తూ ఉంటే నీ విశ్వాసాన్ని మార్చుకో. ఆ 90 మేలు కోసం వస్తే నీ విశ్వాసాన్ని మార్చుకో. ఒక్క అన్యుడు వలె ఉండడానికి ప్రయత్నం చెయ్యే. యేసుప్రభువు ఏమడిచ్చాడు? దాని లేరా, ఇల్లు ఒకలేదా ఉంది. ఏం చేశాడంటే మాటకి నేను ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క మహాప్రభు లోకాసు వార్త 18వ అధ్యాయం 30వ వాక్యం. లోకాసు వార్త 18వ అధ్యాయం 30వ వాక్యం. మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. ఆ దినమున విద్య మీద ఉండువాడు 18:30 ఆయన మీ తల్లి 18:30 ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను. ఓకే, ఈ అన్యులో నా చూడండి, ఈ అన్యులో నువ్వు అనుకుని ఎవరు కాదు. నేను అన్యురాలు, నేను తెలియక ముందు చాలా పూర్తి చేశానయ్యా. నువ్వు నాతో మాట్లాడకుండా నేను చాలా గొప్పడగొట్టాడయ్యా. నువ్వు నాతో మాట్లాడకుండా నేను చాలా గొప్పలెక్కాడయ్యా. నువ్వు నాతో మాట్లాడకుండా నువ్వు దర్శించుకుని నేను చాలా కొండలెక్కాడయ్యా. పాముల చుట్టూ తిరిగానయ్యా, చెట్లు చుట్టూ తిరిగాను ఆయన, గుళ్ళు గోపురా చుట్టూ తిరిగాను ఆయన, చెట్లు లేకుండా తిరిగాను ఆయన, తన బట్టలతో ముగ్గురిగాను ఆయన. ఉపయోగలేదైనా ఈ అన్యులో, ఈ అన్యులో ఏం చేశాడు తెలుసా? దేవుని రాజ్యము నిమిత్తమై, దేవుని యొక్క సాక్ష్యమై, దేవుని యొక్క రాజ్యమై, ఆయన సాక్ష్యమై నిమిత్తం నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? విడిచిపెట్టిన వాడు ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్యజీవమును పొందుకోవాలి. ఈ అన్యుడు సాధించిన సంఖ్య ఏంటో తెలుసా? వాడి కాలం ఉంది, పంపు ఉంది, పిల్లలు ఉన్నారు, ఈ సంపాదించిన అడుగులో డబ్బు ఉంది. అయితే దేవుడు చేసిన మేలు పెట్టి ఈ అన్యుడు మీరు చేసిన ఉపకారములతో నేనేమి మీరు వీళ్ళు రావాలి, అట్లా రావాలి. నాకు నేను పాడతాను, వాళ్ళ వాక్యం ఉంది. అవి కొంచెం కట్ చేశాను. దేవునికి మహత్వం బట్టి ఇది అర్థం అర్థంలో నడిపించిన దాకా. అందుచేత ఈయన దేవుని యొక్క రాజ్యం నిమిత్తం, దేవుని యొక్క వ్యవహారం నిమిత్తం, దేవుని యొక్క నేత నిమిత్తం నీ ఇంటి నువ్వు ఆదివారం వదలగలవా? నీ భార్య నువ్వు ఆదివారం వదలగలవా? నీ పిల్లలు ఆదివారం వదలగలవా? అక్కడ చదవండి. దేవుడి యొక్క సేవార్థమై, దేవుడు చేసిన వేరు కోసం, దేవుడు చేసిన ఉపకారం కోసం నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ వ్యాపారం చేయకూడదు, ఈ ఆడు ఊళ్ళంతా వెళ్ళకూడదు, ఈ ఆడు ఎక్కడికో ఫంక్షన్ వెళ్ళకూడదు, ఇంట్లో ఉండకూడదు, టీవీ కళ్ళు ఉండకూడదు, డబ్బులు ఎక్కకూడదు, అందంగా అలంకరించుకోకూడదు, నువ్వు కాలక్షేపం చేయకూడదు. వేసుకోవాలి. నీకు అవకాశం చేయలేదు తెలుసా? అక్కడ రాసేసుకోండి. ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, నీ పుట్టిన పిల్లలైనను విడిచిపెట్టేవాడే అన్యుడు. దేవుడు దీని కాదు. ఆదివారం ఎంత సంపడుతున్నావు దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎంత కష్టపడుతున్నావు దేవుడు చెప్తున్నాడు. ఎంత నష్టపడుతున్నావు దేవుడు చెప్తున్నాడమ్మా. చూస్తున్నాడు నువ్వు ఆధారం రాకపోతే దేవుని సందర్భంలో కనపడటం కోసం నువ్వు ఎంత ఆదాయం పోగొట్టుకున్నావో, ఎంత నలిగిపోతున్నావో, ఎంత ఇబ్బంది పడుతున్నావో నా దేవుడు చూస్తున్నావు. నువ్వు అన్యురాలై ఉండాలి.
ఎందుకంటే దేవుని శరీరంలో తన రాజ్యం కోసం ఆయన చేసిన మేలు కోసం ఈ అన్యుడు తన ఇంటినైనాను, ఇంటి వారినైనాను, అన్నదమ్ములైనాను, పెళ్లి విందులైనాను, అక్కజనులైనాను, పిల్లలైనాను, తల్లులైనాను విడిచిపెట్టే వాడి ఆరాధనలో కనపడ్డాడు. ఓకే ఆరాధన దక్షిణ తర్వాత గులాబీ దండే కదా బతుకుండగా దేవుడు దండేస్తాడు. మీరైనా సరే నాయన వాక్యం నేర్చుకోలే ఇంకెందుకు మహా 50 సంవత్సరాలు 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు దేవుని కాస్ట్ ప్రకారంగా బాగా 30 లోపల నా ఆయుష్ దేవుడు ఆశ కరెక్ట్ అయింది. కానీ ఈ బాగా నా మనోకి ఎక్కువ తప్ప దేవుడి ఇచ్చిన ఆయుష్ ఏంటంటే దేవుడి ఇచ్చిన ఆయుష్ 70 సంవత్సరాలు. కొవ్వు తీయించుకుంటే కార్యక్రమం పోయి మనిషి ఒక కొత్త మాత్రం తింటే అప్పుడు నిష్మాంసం కలగకుండా నువ్వు పాటిస్తే పాలు తాగితే మరి అప్పుడప్పుడు ఈ మనిషి పాలు తాగి శుభ్రం కంటిన్యూ సరే దాన్ని శుభ్రం ఒక పూట ఆరబెడితే అధిక బలం ఉన్నారో ఇంకో 10 మొత్తం అంతా అంటే 50 గంటలందరికీ ఎంత ఉంది అది జాగ్రత్త మరి ఎట్లా ఉంటారు నీ వయసు అయిపోతుంది, నువ్వు కూడా చావాల్సిందే. ఈ ముందే సాగుతాం, ఈ ముందే సాగుతాం. దేవుడి వాక్యం విన్నాం, దేవుడి వాక్యం విన్నాం. ఆదివారం ఆయనకు వేరుగా ఉండి ఎంత సంపాదించినా సంపాదించుకోవడం పాలైపోతాం. నాకు వేరుగా ఉండి మీరేమి సాధించారు, ఏమి సాధన దేవుని మెరుగుపరచండి, దేవుని వెలుగుగా చూడండి. ఏమైన కుష్టి రోగులు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందాడో. కుష్టి రోగులు కాదు, కుష్టిలోకి అన్యుడు నేను నువ్వు అన్యుడు అంత ఆశీర్వాదం దేవుడు ఇవ్వడం కోసం ఇక్కడ మహత్కారం చేశాడు. ఈ మాటను బట్టి దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవునికి ప్రభావం కలుగును గాక. దయగలిగిన మాటలు